హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 6th మ్యాథ్స్ అనేది కంటిన్యూషన్ చూద్దాము. సెమ్ 2లో భాగంగా మనం ఇక్కడ 11th లెసన్ చూసుకుంటాము. నెక్స్ట్ మనకు 12th లెసన్ అనేది ఉంటుంది, అదే లాస్ట్ అండి. సెమ్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. దీంతో 6th మ్యాథ్స్కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్ ఇది 2023కి సంబంధించి కంప్లీట్ అవుతుంది. మిగిలిన ముందు లెసన్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఓకే, మన ఛానల్లో ఉన్నాయి. 11th లెసన్ ఏంటంటే ఆల్జీబ్రా. దీన్నే మనం బీజగణితం అని అంటామండి. ఓకే, ఇంపార్టెంటే మనకి, ఇది కూడా మనకు దీని నుంచి కూడా వస్తాయండి బిట్స్ అనేటివి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. అదేవిధంగా 3rd నుంచి 6th వరకు మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. 7th సైన్స్, సోషల్, ఇంగ్లీష్ క్లాసెస్ అనేటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే, సైన్స్ సోషల్ కంప్లీట్ అయ్యాయి, ఇంగ్లీష్ జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చూడండి మన ఛానల్లో. అదేవిధంగా ఇక్కడ మీరు వీడియోస్ అన్నీ వినండి, టెక్స్ట్ బుక్ సంబంధించి అందిస్తున్నాము. వినేసి మన యాప్లో టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి టెస్ట్లు అనేటివి. అక్కడ వీడియోస్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కూడా మీకు కన్వీనియంట్గానే ఉందండి. లెసన్ వైజ్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 7th సైన్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. వీడియోస్ లెసన్ వైజ్గా ఉన్నాయి. సో వినండి, ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయండి. మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది, ఒక బిట్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ మరియు బయాలజీ, సోషల్, ఈ విధంగా ఇవి మీకు టాపిక్ వైజ్ కూడా ఉన్నాయి. టాపిక్ వైజ్ ఉన్నాయి మరియు ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉన్నాయి. సో 2 వేసుకొని మీకు అందివ్వడం జరిగింది. ఇప్పుడైతే మీకు ఫెస్టివల్ ఆఫర్ కింద మీకు డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేశారంటే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 300 రూపాయలు డిస్కౌంట్ వస్తుందండి. 499కి మీకు అందివ్వడం జరుగుతుంది. ఓకే, త్వరపడండి. ఈ ఆఫర్ కొద్ది రోజుల వరకే ఉంటుంది. ఓకే, ఓన్లీ మనకు ఆగస్ట్ 18th వరకు, జనవరి 18th వరకు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అనేది. మనకు డౌట్స్ ఉంటే కనుక ఏమన్నా 8985105456కి కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. బీజగణితం అండి. బీజగణితం సంఖ్యల గురించి అధ్యయనం చేసే గణిత శాఖని ఏమంటామంటే మనము అంకగణితం అని అంటామండి. మనకు పేర్లోనే ఉంది. అంకె అంటే ఏమంటాం మనము, ఒక సంఖ్యను సూచించడానికి వాడుతూ ఉంటాము. సంఖ్య అంటే మనకి ఏంటంటే 2 ప్లేసెస్ అయినా ఉండొచ్చు, 3 ప్లేసెస్ అయినా ఉండొచ్చు. అంకె అంటే ఏంటంటే ఓన్లీ 1 ప్లేస్ గురించే మనకు చెప్తూ ఉంటుంది. 0 అని, 1 అని, 2 అని, 3 అని. ఓకే, అంటే ఇదేమవుతుంది, ఒక అంకె అవుతుంది. ఇప్పుడు 22 అనేటివి ఏమవుతుంది, ఒక సంఖ్య అవుతుంది. ఓకే, ఇట్లా సంఖ్యల గురించి అధ్యయనం చేసే గణిత శాఖని మనము అంకగణితం అని అంటాము. దీన్నే మనము అర్థమెటిక్ అంటామండి ఇంగ్లీష్లో, అర్థమెటిక్. ఓకే, ఆకారాలను అధ్యయనం చేసే గణిత శాస్త్ర విభాగాన్ని మనం జామెట్రీ అంటాము. ఒక జామెట్రీ, ఓకే, జామితి అని అంటామండి. సర్కిల్స్ అంట, ఓకే, ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, స్క్వైర్స్, ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటామండి. గణిత శాస్త్రం యొక్క మరొక శాఖను అధ్యయనం అనేది చేద్దాం ఇప్పుడు. ఇదే మనకు బీజగణితము. ఇంకొక శాఖ ఏంటి మనకు, బీజగణితము. ఇది మనకు ఆల్జీబ్రా అని చెప్తాము. సో ఇక్కడ మనకు సంఖ్యల గురించి అయితే అంకగణితము, ఆకారాల గురించి అయితే జామెట్రీ అంటాము. అందులో భాగంగానే మనం ఇక్కడ బీజగణితం ఆల్జీబ్రా కూడా చూద్దాము. ఆల్జీబ్రాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అన్ని ఎక్స్ అనేది ఉంటాయండి. చరరాశి ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి బేస్డ్గా ఉంటాయి. అంటే ఎక్స్ ఒక ఈక్వేషన్, సమీకరణాలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. సమీకరణాలు బేస్ చేసుకొని మనం ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. బీజగణితంలోకి వస్తాయి ఇవన్నీ. ఓకే, రకాలంటే మనకి ఇవి మ్యాథ్స్లో. నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్స్ అన్నీ అయిపోయిన తర్వాత 3rd నుంచి 8th వరకు టైం ఉంటే మనకు 9th 10th లింక్ టాపిక్స్ కూడా చెప్పుకుందాము. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు యూనిట్ వైజ్ చెప్దామండి. అంటే బీజగణితం అనుకోండి, బీజగణితం నుంచి ఏవే ప్రాబ్లమ్స్ వస్తాయి టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని మొత్తం ఒకే వీడియోలో చెప్తాం. అంకగణితము, జామెట్రీ, సో ఈ విధంగా మనం యూనిట్ వైజ్ కూడా తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే టెక్స్ట్ బుక్స్ ఒక రౌండ్గా వేసేసినామంటే మనకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అవి నేర్చుకున్నా అక్కడ ఇది చూద్దామండి. ఓకే, మనం ఏమైనా మనము యూజ్ చేసేటప్పుడు మనము ఎక్స్ అన్న తీసుకుంటాం, లేదంటే ఎన్ అన్న తీసుకుంటాం ఆల్మోస్ట్. ఈ ఎన్ అంటే ఏంటంటే చరరాశికి ఉదాహరణ. చరరాశి అంటే ఏంటంటే స్థిరమైన వాల్యూ కాకుండా ఎప్పుడు మారుతూ ఉంటుందండి. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే వేరియబుల్ అని చెప్పి అంటామండి. దీని విలువ స్థిరంగా ఉండదు. ఓకే, ఒకసారి 1 తీసుకుంటాం, 2 తీసుకుంటాం, 3 తీసుకుంటాం, 4 తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ మీకు 2n అని ఇచ్చారనుకోండి. ఓకే, 2 ఇంటూ ఒకసారి 1 తీసుకుంటావు. సో 2 అంటే 2 2 జా 4, 2 3 జా 6. ఈ విధంగా మనము ప్రాబ్లమ్ని బట్టి మనము 1 తీసుకొని, 2 తీసుకొని, 3 తీసుకొని, ఇవి న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మార్చుకుంటూ ఉంటాము. కానీ స్థిరంగా అయితే ఉండదు. ఎన్ వాల్యూ, ఎన్ అంటే ఇదే అని చెప్పి ఉండదు. ఇప్పుడు
పై ఈక్వల్ టు ఎంత 22/7 ఇది స్థిరమైనటువంటి వాల్యూ. ఎక్కడ నువ్వు పై యూజ్ చేసినా 22/7 యూజ్ చేస్తావు. అకార్డింగ్ టు ప్రాబ్లం మనము n ప్లేస్లో ఏదైనా సరే సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉంటాము. దీన్నే మనం ఏమంటామంటే చరరాశి. ఇప్పుడు పై అనేది మన చరరాశి కాదండి, స్థిర రాశి అనేది అవుతుంది. ఓకే, ఈ విధంగా మీకు డిఫరెన్స్ అనేది అర్థమైందా? ఈ విలువల్లో ఏదైనా తీసుకోవచ్చు, 4 అండి, ఎంతవరకైనా నెంబరింగ్ తీసుకోండి, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. మనము తీసుకొని మనం ప్రాబ్లం అనేది చేస్తూ ఉంటాము. సో వాటినే మనం ఏమంటామంటే చరరాశి అంటాం. మారుతూ ఉంటుందండి వేరియబుల్ అనేది. నెక్స్ట్ ఓన్లీ మనం మెయిన్ చెప్పుకుందామండి. ఓకే, ప్రాబ్లమ్స్ చేస్తే మీకు కవర్ అయిపోతుంది. చరరాశిని చూపించడానికి మనం ఏ అక్షరాన్నైనా వాడతాం, ఎన్ అనే కాదండి. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఎం వాడతాము, ఎల్ వాడతాము, పి వాడతాము. కొన్ని ప్రాబ్లమ్స్లో ఎక్కువగా మనం XYZలు వాడుతూ ఉంటాం. ఎక్స్ అన్నా, వై అన్నా, జెడ్ అన్నా. అదే నేను చెప్పాను కదా ఈక్వేషన్ అని, 2x + 3y + 4z అనుకోండి. ఇది ఒక ఈక్వేషన్ అవుతుంది. ఇదంతా మనకు బీజగణితానికి సంబంధించి. బీజగణితంలో ఈక్వేషన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము, చరరాశులు యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, మొదలైన ఆకారాల ద్వారా మనము అక్షరాలని ఉపయోగించుకుంటూ ఉంటాము, మొదలైన అక్షరాలు అనేవి మనము యూజ్ చేసుకుంటూ ఉంటాము. చరరాశి అనేది స్థిర విలువ లేని సంఖ్య అండి. ఓకే, ఉదాహరణ చూసుకుంటే 5 అనేది ఏంటి? ఇది 5 నువ్వు ఎక్కడ యూజ్ చేసినా 5 అండి, దాని వాల్యూ అదేమి చరరాశి కాదు, స్థిర రాశి. ఓకే, 100 అని ఉంది. 100 అనేది కూడా మనకి ఏంటి? స్థిర రాశి, ఎప్పుడు మారదు దాని వాల్యూ అనేది. ఇక్కడ మనకు ఎక్స్, ఎన్, వై ఇలాంటివన్నీ ఏమవుతాయి? చరరాశి. ఓకే, వాటిల్లో మనము స్థిర విలువలు అనేటివి పెట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉంటాం ప్రాబ్లమ్స్ అనేటివి. అదేవిధంగా త్రిభుజం యొక్క కోణాల సంఖ్య స్థిరము అనగా ఏంటంటే త్రిభుజం యొక్క కోణాల సంఖ్య ఎంతండి? మనకు 3 కోణాలు ఉంటాయి కదా, 1 2 3. ఓకే, చతుర్భుజం యొక్క శీర్షాల సంఖ్య 1 2 3 4. శీర్షాలు అంటే పాయింట్స్. 1 2 3 4 ఉన్నాయి. ఇది ఏ త్రిభుజం, మీరు ఏదైనా తీసుకోండి, రెక్టాంగిల్ తీసుకోండి, స్క్వేర్ తీసుకోండి, రాంబస్ తీసుకోండి, ఇవన్నీ చతుర్భుజాలలోనే ఉన్నాయి కదా. 1 2 3 4 ఇదంతా మనకు స్థిరంగానే ఉంటుంది. త్రిభుజం యొక్క కోణాల సంఖ్య స్థిరము, చతుర్భుజం యొక్క శీర్షాల సంఖ్య స్థిరము. ఓకే, అంటే అన్నీ ఒకే వాల్యూ ఉంటుంది, మారదు ఎప్పుడు. అలాగా కాకుండా మనం చూసినట్టయితే ఎన్ అనేది ఏంటంటే చరరాశి, వేరియబుల్, చేంజ్ అవుతూ ఉంటుంది ప్రాబ్లమ్స్ని బట్టి. ఇది మనకు సంబంధించి స్థిర రాశి, చరరాశి ఏదో మనం ఇప్పుడు చూసుకున్నాము. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఒక సమాసం అనేది రాయాలంటే మనం ఏ విధంగా రాస్తాము అంటే, ఓకే, x+10 అనుకోండి. సపోజ్ 10కి ఎక్స్ని కలపడము అంటే ఎక్స్లో ఎంత ఉందో తెలుసు వాల్యూ, అంత వాల్యూ 10కి కలుపుతాము. సపోజ్ నువ్వు ఎక్స్లో 1 పెట్టుకుంటే 10 + 1 అంటే 11 అవుతుంది. ఒకవేళ 2 పెట్టుకుంటే 10 + 2 2 కలిపాము, సో 12 అవుతుంది. ఈ విధంగా ఎంతైనా పెట్టుకుంటాము. 10x + 10 వేరు, 10x వేరు. 10x అంటే 10 × x అని చెప్పి. ఓకే, అంటే 1 అనుకోండి, 10 × 1 10 అవుతుంది, 10 × 2 20 అవుతుంది, 10 × 3 30 అవుతుంది. సో x + 10 వేరు, x × x 10 × x వేరు అండి. xకి 10 కలపడము, ఇక్కడైతే గుణించడం అని చెప్పి అనుకోవచ్చు. సో ఈ విధంగా మనము విభిన్నంగా రాయడం అనేది జరుగుతుంది. ఇక చూడండి, 10xలో x 10తో గుణించబడింది, x + 10లో ఏమైంది? xకి 10తో కూడించబడింది. సో ఈ విధంగా మనము చేస్తూ ఉంటామండి. ఇది మనకు ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను. ఆ ఎక్స్ ప్లస్లో ఏమైనా పెట్టుకోవచ్చు, 1 2. సో ఇలాగ సంథింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాడెల్ట్ పెరెడ్లో కవాతు చేస్తున్నారండి. ఒక అడ్డ వరుసలో 5 మంది క్యాడెల్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యని బట్టి క్యాడెల్ సంఖ్యని ఇచ్చే నియమం ఏమిటి అంటే, నువ్వు ఇక్కడ అడ్డు వరుసలు బేస్ చేసుకొని మనం చూసినట్టయితే ఒక ఫార్ములా ఏమైనా రాయొచ్చు. ఒక అడ్డు వరుసకి ఎంతమంది అండి? 5 మంది. ఓకే, అదేవిధంగా ఒకవేళ సపోజ్ సంథింగ్ ఇక్కడ ఎంతనో కనుక్కోమన్నారు, ఎన్నో 2 అంటే ఎన్ వాల్యూ అంటే ఎన్ పెట్టుకుంటాం మనం యాక్చువల్ ఇక్కడ, ఎందుకంటే ఇచ్చారు కాబట్టి. అడ్డు వరుస సంఖ్య అనేది ఎంతో ఉపయోగించండి అని ఇచ్చారు. ఒక అడ్డు వరుస సంఖ్య 5 మంది ఉన్నప్పుడు మనకు ఒక అడ్డు వరుసలో ఎన్ అంటే ఏంటండి అంటే సంథింగ్ వాళ్ళు ఎంతైనా ఇవ్వచ్చు. ఒక 2 అడ్డు వరుసలు కనుక్కోమనొచ్చు, 3 అయినా కనుక్కోమనొచ్చు, 4 అయినా కనుక్కోమనొచ్చు, ఏం తెలీదు. కానీ ఇక్కడ మనకు ఎన్ అని ఇచ్చారు అంటే మనకి ఆ ఎన్లో ఏమైనా పెట్టచ్చు ఏమో అని చెప్పి. సో ఇట్లా ఎన్ బేస్ చేసుకొని చూసినట్టయితే దీని ఫార్ములా ఏం యూజ్ చేయొచ్చు అంటే క్రాస్ మల్టిప్లికేషన్. 5n
ఒక అడ్డ వరుసలో 5 మంది క్యాండిల్స్ ఉన్నప్పుడు మనకి n అడ్డు వరుసలో ఎంతమంది ఉంటారు అని అర్థం. అంటే 5 × n అని చెప్పుకోవచ్చు. ఒక పెట్టెలో 50 మామిడి పండ్లు ఉన్నాయి. మొత్తం మామిడి పండ్ల సంఖ్యను పెట్టె సంఖ్యలో ఎలా రాస్తారు? మొత్తం మామిడి సంఖ్యలు అంట. ఒక పెట్టెలో ఎన్ని ఉన్నాయండి? 50 ఉన్నాయి. అలాంటివి మనకు కొన్ని పెట్టెల సంఖ్య ఇస్తారు. ఆ పెట్టెల సంఖ్య ఏం రాస్తాం మనము? పెట్టెల సంఖ్య ఎంతమైతే ఇచ్చారో దానికి × 50 అని చేస్తాము. పెట్టెల సంఖ్య ఏమనుకుందాం? ఇక్కడ b అనేది అనుకుందాం. ఇక్కడ ఇచ్చారు కదా, పెట్టెల సంఖ్య b అనుకోండి అని చెప్పారు. సో b × 50 అంటే ఏంటి? 50b. చాలా ఈజీగా ఇచ్చారు. ఓకే, ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి 5 పెన్సిల్స్ ఇచ్చాడంట. ఇచ్చిన విద్యార్థుల సంఖ్యను బట్టి ఎన్ని పెన్సిల్ అవసరమో చెప్పండి. ఇక్కడ విద్యార్థుల సంఖ్యని ఎస్గా తీసుకోవాలంట. ఓకే, మనం ఎక్స్ బదులు ఎక్స్గా తీసుకుంటాము. 5s. ఓకే, ఒక విద్యార్థి 5 పెన్సిల్ అయినప్పుడు ఓకే మనకి ఎంత? ఒక విద్యార్థికి 5 పెన్సిల్స్ అయినప్పుడు ఇక్కడ ఎస్ విద్యార్థులు అంటే మనకి ఎంత అవుతుంది? 5s అవుతుంది. సో ఇలాగా ఒక పక్షి ప్రతి 1 నిమిషంలో 1 కిలోమీటర్ అనేది ప్రయాణిస్తుందండి. పక్షి ప్రయాణించగల దూరాన్ని పక్షి ఎగిరిన సమయం నిమిషాల్లో వ్యక్తపరచండి. నిమిషంలోనే మనకు చెప్పాలి. ఎగిరే సమయం నిమిషాల కోసం టీని ఉపయోగిస్తాము. ఇక్కడ మనం చూడండి, ఒక నిమిషంలో 1 కిలోమీటర్ అయినప్పుడు టీ నిమిషాల్లో ఎంత అవుతుంది? టీ × 1 కిలోమీటర్ అని చెప్పచ్చు. అంటే టీ కిలోమీటర్స్ అండి. ఓకే, ఇక్కడ ఎంత ఇస్తారో అంతే వస్తుంది మనకి. నెక్స్ట్ రాధా, అర్థమవుతుంది కదండి, చాలా సింపుల్గా ఉంది చూడండి. ఇదంతా మనకు జస్ట్ పరిచయం చేశారంటే ఇదైతే మనకు ఆన్సర్ చూసుకోండి. ఒక రకంగా మనకు కీలో చూసినట్టయితే రాంగ్ ఇచ్చారు. ఓకే, ఒక అడ్డు వరుసకి 9 చుక్కలు ఉన్నాయంట. ఒక అడ్డు వరుసకి 9 చుక్కలు ఉన్నాయి. 6 అడ్డు వరుసల్లో ఆమె ముగ్గులో ఎన్ని చుక్కలు ఉంటాయి? 9 6 9r అనేది ఉంటుందండి. ఓకే, మనకు కీలో ఆన్సర్ అయితే 8r అని ఇచ్చారు. సో రాంగ్ ఆన్సర్. ఓకే, 9r ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా 8 అడ్డు వరుసల్లో అయితే 8r అనేది ఉంటుంది. ఓకే, 10 అడ్డ వరుసల్లో అయితే ఇక్కడ మనకు దీనికి ఒకటే 9r వస్తుంది. 8 అడ్డ వరుసల్లో అంటే 8 × 9. ఒక అడ్డ వరుసకు 9 చుక్కలు అయినప్పుడు 8 అడ్డ వరుసలకి ఎంత? 9 8 72. ఓకే, ఆన్సర్. 10 అడ్డ వరుసలు, ఒక అడ్డ వరుసకు 9 చుక్కలు అయినప్పుడు 10 అడ్డ వరుసలకి ఎంత? ఓకే, 90. 10 × 9 90 చుక్కలు అనేటివి వస్తాయి మొత్తం. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేస్తాం. మన కీలో రాంగ్ ఇచ్చారు. సో చూసుకోండి ఒక రకంగా. ఇది లీలా రాధా చెల్లెలు. రాధా కంటే లీలా 4 సంవత్సరాలు చిన్నదంట. రాధా కంటే లీలా వాల్యూ చూసుకుందాం. రాధా చూసుకుందాం. రాధా ఎక్స్ అనుకుంటే రాధా కంటే లీలా 4 సంవత్సరాలు చిన్నది. ఎక్స్ -4 అంటే ఎక్స్ మనకి రాధా ఏజ్ ఎంతో తెలియదు. రాధా ఏజ్ కన్నా 4 సంవత్సరాలు చిన్నదంట. సో మైనస్ తీసాము. ఒకవేళ పెద్దది అంటే ప్లస్ చేస్తాము. చిన్నది అన్నారు కాబట్టి మైనస్ తీసాము. మీరు లీలా వయసును రాధా వయసు పరంగా వ్రాయండి అని చెప్పారు. ఇక్కడ రాధా వయసుని ఎక్స్ అనేది అనుకున్నామండి. అనుకుంటే ఇక్కడ లీలా వయసు x-4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తల్లి లడ్లు చేసిందంట. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులు కొన్ని లడ్లు ఇచ్చింది. ఇంకా 5 లడ్లు మిగిలినాయంట. 5 లడ్లు మిగిలినాయి లాస్ట్కి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య ఎల్ అంట. తల్లి ఇచ్చిన లడ్డూలు బంధువులకి అందరికి ఇచ్చింది కదా. ఎల్లు లడ్లు చేసిందండి, అన్ని పంచేసింది. ఎల్లు లడ్లు అందరికి పంచేసింది. లాస్ట్కి 5 మిగిలినాయి ఆమె దగ్గర. ఈ మొత్తానికి ఆమె ఎన్ని చేసింది? L+5. ఆమె ఎన్ని చేసిందో తెలీదు, ఎల్ అని అనుకోమన్నారు. ఆ ఎల్కి ఒక 5 లడ్లు కలిపితే మొత్తం చేసింది వస్తుంది. ఈ లడ్లన్నీ బంధువులకి వాళ్ళకి వీళ్ళకి అయిపోయినాయి. ఇంకా 5 మిగిలినాయి ఇంట్లోకని. సో ఓకే, ఇది మొత్తం లడ్లు కనుక్కోమన్నారు. ఆమె తయారు చేసింది. L+5. నారింజ పండ్లను పెద్ద పెట్టెల నుంచి చిన్న పెట్టెలోకి మార్చాలండి. ఒక పెద్ద పెట్టెను ఖాళీ చేసినప్పుడు దానిలో నారింజ పండ్లు 2 చిన్న పెట్టెలు నింపుతాయంట. 2 చిన్న పెట్టెలను నింపుతాయంట ఒక పెట్టె ఖాళీ చేస్తే. అంటే దీంట్లో నింపుతాయి. అయినను మనకి ఎన్ని మిగులుతాయి? 10 నారింజ కాయలు మిగిలి ఉంటాయి. చిన్న పెట్టెలోని నారింజ పండ్ల సంఖ్య ఎంత? ఓకే, ఇక్కడ చిన్న పండ్లలోని నారింజ సంఖ్యలు ఎక్స్ అని తీసుకోమన్నాడు. చిన్న పెట్టెలోని నారింజ పండ్ల సంఖ్య ఎక్స్ అంట. ఎక్స్. ఓకే, ఈ పెద్ద పెట్టెలో నారింజ సంఖ్య ఎంత? దీంట్లో ఉండేటివి మనకు దీంట్లో ఎక్స్ వేశారు, దీంట్లో ఎక్స్ వేశారు. లాస్ట్కు 10 మిగిలాయి. అంటే ఏంటి? ఇదంతా ప్లస్ చేసి ఇక్కడ ఉన్నట్టు నారింజ పండ్లు. ఓకే, ఇక్కడ ఉన్నట్టు నారింజ పండ్లు అన్నీ మనకు. ఓకే, ఇది మనకు ఇక్కడ ఎన్ని నారింజ పండ్లు ఉన్నాయి? ఎక్స్ 10 ఉన్నాయి. ఎక్స్ ప్లస్ 10 ఇంటూ చేయకూడదు, ప్లస్ చేయాలి, కలపాలి ఈ నారింజ పండ్లు అన్నీ. ఇక్కడ ఉండేటువంటి ఎక్స్ నారింజ పండ్లు, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ నారింజ పండ్లు, ఈ 10 నారింజ పండ్లు కలిపితే 2x + 10. అంటే ఈ పెద్ద బాక్స్లో ఎన్ని ఉన్నాయండి? 2x + 10 అనేటివి ఉన్నాయి. ఇది దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అగ్గిపుల్లలు ఇచ్చారు. ఇది మనకు ఒక చతురస్రము. ఇది మనకు 2 చతురస్రాలు,
4 ఉన్నాయి చతురస్రాలు. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం చతురస్రాలు అనేటివి ఒక చతురస్రానికి ఎంత మనకు యూజ్ అయింది అగ్గిపుల్లలు 1 2 3 4 అనేటివి యూజ్ అయినాయి. ఇక్కడ చూడండి 2 చతురస్రాలు ఉన్నాయి. 2 చతురస్రాలకి 1 2 3 4 5 6 7 అగ్గిపుల్లలు యూజ్ అయ్యాయి. 1 2 3 3 చతురస్రాలు ఉన్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 అనేటివి యూజ్ అయ్యాయి. ఈ విధంగా చూసుకుంటూ పోతే మనకు 1 2 3 4 చతురస్రాలకి అయితే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అనేటివి మనకి ఇక్కడ చూసుకుంటాము. ఇది ఫార్ములా బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే మనకు ఏ ఫార్ములా వస్తుందంటే 3x + 1 అనేది చూసుకుంటామండి. అంటే మనకు 3 × 1 + 1 చూసుకుంటే 4 పుల్లలు యూజ్ చేసుకొని ఒక చతురస్రాన్ని చేయొచ్చు. ఒకవేళ 2 చతురస్రాలు చేయాలంటే 3 2 6 7 పుల్లలు యూజ్ చేస్తావు. పైన ఇచ్చింది కూడా అదే కదా, 7 పుల్లలు అనేది మనం రాసుకున్నాం ఆల్రెడీ. సో ఈ విధంగా మనం ఇక్కడ చేసుకుంటూ పోతామండి. 3 × 3 + 1 9 + 3 9 + 1 ఎంత 10. అంటే 10 పుల్లలతో మనకి ఇక్కడ 3 చతురస్రాలు చేయవచ్చు. 4 చతురస్రాలు దేంతో చేయవచ్చు చూద్దాము. ఇక్కడ మనం చూసినట్టయితే 3 × 4 చతురస్రాలు + 1 అంటే 13 పుల్లలతో మనం ఇక్కడ 4 చతురస్రాలు చేయొచ్చు. ఇదే విధంగా మనకి ఇక్కడ ఇది ఇచ్చారు చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఫార్ములా మనకి 1 2 3 ఒక చతురస్రము 3 పుల్లలు యూజ్ చేస్తాం. చతురస్రం కాదు, ఇది త్రిభుజం, ట్రయాంగిల్. 2 త్రిభుజాలకి 1 2 3 4 5 పుల్లలు యూజ్ చేసుకుందాం. 3 త్రిభుజాలకి 1 2 3 4 5 6 7 యూజ్ చేసుకున్నాం. 4 అయితే 1 2 3 4 5 6 7 8 9 పుల్లలు యూజ్ చేసుకున్నాం. దీని ఫార్ములా ప్రకారం చూసుకుంటే 2x + 1 అండి. మనకు ఒక త్రిభుజానికి 3 పుల్లలు కావాలి, 2 త్రిభుజాలకి 5, 3 త్రిభుజాలు చేయాలంటే 7 పుల్లలు కావాలి అని చెప్పి. ఓకే, ఇది మనకు సంబంధించి. దీంతో చూడండి చాలా చిన్నగా ఉంది లెసన్ అయితే. రేషియో అండ్ ప్రపోర్షనల్ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నిష్పత్తి మరియు అనుపాతము. ఓకే, మనం ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోకుంటే తీసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. మీకు తెలుస్తుంది క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, నేను ఆన్సర్ చేయగలుగుతున్నానా లేదా చూడకుండా అని చెప్పి మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే మీకు ఆఫర్లో ఉంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 3rd నుంచి 8th వరకు సంబంధించి క్లాస్ వైజ్ మరియు ఆ క్లాస్లోని ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. లెసన్ వైజ్ మీకు ఎక్కడ దొరకట్లేదు చూసుకోండి. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, ఓకే, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, తర్వాత మీకు టాపిక్ వైజ్ కూడా యాడ్ చేస్తాం. మీ కన్వీనియంట్ ప్రకారం ఎలాగైనా మీరు ప్రాక్టీస్ చేసుకుంటారనే ఉద్దేశంతో లెసన్ వైజ్ ఉన్నాయి మరియు టాపిక్ వైజ్ కూడా ఉన్నాయండి. తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని మీరు ఇక్కడ చాలా మంచి అవకాశం అని చెప్పచ్చండి. యూజ్ చేసుకోండి కంపల్సరీ. చాలా తక్కువ ప్రైస్లో ఉంది. చాలామంది తక్కువకి అంటున్నారని చెప్పి మనం వీళ్ళ కోసమే అదే పనిగా మనం పర్మిషన్ ఇప్పించుకొని మరి తప్పించాము. ఇది 18th వరకే ఉంటుంది ఆఫర్ అనేది. ఓకే, ఎవరైనా పర్చేస్ చేసుకోకుండా చేసుకోండి. చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ మంచి అవకాశాన్ని.